జిల్లా కోదాడ గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలోని సత్యనారాయణ అనే చేపల వ్యాపారికి భారీ నష్టాన్ని మిగిల్చింది. అకాల వర్షాలకు చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో చెరువు కట్ట అల్గుకు ఏర్పాటు చేసిన ఇనుప జాలీలు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. చెరువులోని చేపల రక్షణకు ఏర్పాటు చేసిన ఇనుప జాలీలకు పెద్ద ఎత్తున వరద వచ్చి తాకడంతో పూర్తిగా జాలీలు వల్లు కొట్టుకుపోయాయి. దీంతో వ్యాపారికి సుమారు 10 లక్షల విలువైన చేపలు వరదల్లో కొట్టుకుపోయాయని కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం స్పందించి వెంటనే ఆదుకోవాలి అని వేడుకున్నాడు. గుండె సత్యనారాయణ అండి. మాది రెడ్లకుంట గ్రామం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా అండి. నేను ఈ చెరువు 5 సంవత్సరాలు మా సంఘం వాళ్ళ దగ్గర నుంచి లీజు తీసుకోవడం జరిగినది. గత సంవత్సరం కూడా చేపలు పట్టడం కుదరక అప్పుడు గత సంవత్సరం ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెద్ద పెద్ద బొందలు పెట్టి ఆ బొందల్లో చేపలు పట్టేది కాక అట్నే వదిలిపెట్టి ఉంచినాము. చేపలు పట్టేది కాక ఈ సంవత్సరం ఈ విపత్తు వచ్చి మొత్తం చేప జాలీలు పగిలిపోయి మొత్తం చేప 10 లక్షలు సరుకండి నాది. మొత్తం నష్టపోయాను. ఈ బ్రిడ్జి కూడా ఇంతకుముందు ఇంజనీరింగ్ కట్టారండి. అది లో బ్రిడ్జి వేస్తే వీళ్ళు సొంతంగా రైతులు మేము పోవద్దు అంటలేదు. వాళ్ళు ఏం చేయాలంటే ఈ మన కానాల బ్రిడ్జి వేసుకోవాలా లేదా లో బ్రిడ్జి అని వేసుకోవాలి. ఇంజనీరింగ్ ప్లాన్ లేకుండా కట్టి ఈ పోటింగ్ అటు నీళ్లు ఇటు రాకుండా పోటు చేసి అక్కడ లాస్ట్కి హైవే రోడ్డు కాడ కూడా కట్ట దిగే పరిస్థితి వచ్చిందండి. రాత్రి నా జాలీలు దిగపోతే అక్కడ రోడ్డు కట్ట దిగి పోయేయండి. ఈ నష్టాన్ని కొద్దిగా నాకు సహాయపడతారని నేను కోరుకుంటున్నానండి. దీనికి గవర్నమెంట్ వారు చర్య తీసుకొని నాకు తగిన సహాయం చేసి ఈ యొక్క బ్రిడ్జిని కూడా ఎవరికైనా ఇబ్బంది లేకుండా నాకు కానీ రైతులకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా కోరుకుంటున్నానండి.